హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు పద్మజ అండి. ఇప్పుడు మనం 8th క్లాస్ తెలుగు చూస్తున్నాము. న్యూ సిలబస్ చూడండి. ఫస్ట్ సెమిస్టర్లో సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని ఉన్నాయండి. ఫస్ట్ సెమిస్టర్లో అయితే 6 పాఠాలు ఒక ఉపవాచకం ఉంది. మనమైతే 2 పాఠాలు చదువుకున్నామండి. మూడవ పాఠం శతక సౌరభం. ప్రక్రియ వచ్చి శతకం అండి. ఇతివృత్తం వచ్చి నైతిక విలువలను తెలియజేస్తుంది. కవి పరిచయం వచ్చి శతక కవులు ఇచ్చారనమాట. చూద్దామండి లెసన్. శతక సౌరభం మూడో పాఠం అండి. ఉద్దేశం చూద్దాం. పాఠం యొక్క ఉద్దేశం విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యాంశ ప్రధాన ఉద్దేశం. చూడండి, కవి పరిచయాలు ఇస్తారు కదా ప్రతి లెసన్కి. ఈ లెసన్కి అయితే శతక కవులు ఇచ్చారు. శతక కవులు అంటే 100 పద్యాలు రాసిన వాళ్ళని శతక కవులు అంటారు. ఆ పద్యాల కిందన చివరన మకుటం ఉంటుందన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ అలాగా పద్యాలన్నిటికీ అలా ఉంటాయి. వేమన శతకంలోదది. సో ఇక్కడ అలాగా 100 పద్యాలు రాసిన వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏ కాలం వాళ్ళు, వారు రాసిన శతకం పేరు ఇచ్చారు. ఇవి ఇంపార్టెంట్ అనమాట. మనకి వాళ్ళ పేరిచ్చి వాళ్ళ కాలమైనా అడగచ్చు, వాళ్ళు రాసిన శతకమైనా అడుగుతారు. చూద్దామండి. గరికపాటి మల్లావధాని 19వ శతాబ్దం వారు విద్యార్థి శతకం రాశారు. మారద వెంకయ్య 17వ శతాబ్దం భాస్కర శతకం. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం. పెరుమాళ్ళ మునెప్ప 20వ శతాబ్దం విద్యా శతకం. చూడండి, ఇక్కడ విద్యార్థి శతకం, ఇక్కడ విద్యా శతకం చూసుకోండి. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దం మనులమూట శతకం. బమ్మెర పోతనామాత్యుడు 15వ శతాబ్దం నారాయణ శతకం. గుండ్లపల్లి నర్సమ్మ 20వ శతాబ్దం వరదరాజు శతకం. కొండూరు వీర రాఘవాచార్యులు 20వ శతాబ్దం మిత్రసాహస్రి శతకం. మనకైతే ఇక్కడ 9 పద్యాలు ఇచ్చారండి. వాటి భావాలు ఇచ్చారు. చదువుకుందామండి. పద్యం చదివి తర్వాత భావం అయితే చదువుతాను. జనని జనకులు నినుగని పెనిచిన దేవతలంటుచు పెనుపగు భక్తింగనుగొని అనిశము వారిన్ ధనుపుటయే నీకు సౌఖ్యము విద్యార్థి శతకం ఎవరు రాశారు చూద్దాము. చూడండి, ఇక్కడ విద్యార్థి శతకం ఫస్ట్ గరికిపాటి మల్లావధాని గారు రాశారు. విద్యార్థి, నీకు జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులే దేవతలు. వీరిని మిక్కిలి భక్తితో ఎల్లప్పుడూ సేవించాలి. ఇలా చేయడం వల్ల నీకు సర్వసుఖాలు లభిస్తాయి. సెకండ్ పద్యం చూద్దాం. దానము చేయనేరని ఆధార్మికు సంపదలుండి ఉండినన్ దానే పలాయనంబగుట తథ్యము బూరుగు మ్రాను గాచినన్ దాని ఫలంబులూరక వృధా పడిపోవవే ఎండి గాలిచే గానలలోన నేమిటికి గాక యభోజ్యములౌట భాస్కర శతకం అండి. చూడండి, మొక్కుటం అన్నమాట ఇది. మారద వెంకయ్య గారు రచించారు భాస్కర శతకం. అతను 17వ శతాబ్దం వారనమాట. ఓ భాస్కర, బూరుగు చెట్ల కాయలు తినుటకు పనికిరాక ఎండిపోయి గాలి వలన రాలి వృధాగా అడవిలో పడిపోతాయి. బూరుగు చెట్ల కాయలంట. అట్లే దానము చేయని మనుష్యుని సంపద ఎవ్వరికీ ఉపయోగపడక నశించిపోతుంది. మూడోది, పిన్నల పెద్దల ఎడగడు మన్ననచే మెలుగు సుజన మార్గంబులని వెన్నుకొని తిరుగుచుండిన నన్ని ఎడల నెన్న బడదు అన్న కుమార శతకం. చూడండి, కుమార శతకం ఎవరు రాశారు? పక్కి అప్పల నరసయ్య గారు రాశారు. 16వ శతాబ్దం వారు కుమార శతకం.
కుమార, చిన్నవారితో పెద్దవారితో మర్యాదతో ప్రవర్తించిన ఎడల మంచివాడిని పిలువబడదువు. మంచి పద్ధతులలో ప్రవర్తించిన లోకమునందు ప్రఖ్యాతిని పొందగలవు. అందరూ నిన్ను కీర్తించెదరు. గంట కాలము గడిచిన గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. గంట కాలము వృధాగాక గడపకీవు. విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు. చూడండి, ఇక్కడ విద్య నేర్చుకో, విద్య అని ఉంది కదండి. ఇక్కడ విద్యా శతకం ఎవరు రాశారు? పెరుమాళ్ళ మునప్ప గారు 20వ శతాబ్దంలో రాశారు. కాలం గడిచిపోతే దానిని గతం అంటారు. గడిచిన కాలం తిరిగి రాదు. కాలం విలువైంది, వృధా చేయరాదు. కాలానుగుణంగా విలువైన విద్యను నేర్చుకోవాలి. అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది అని భావం. కనక విశాల చేల భవకానన సాతకుఠారధార సజ్జన పరిపాలశీల దివిజచ్యుత సద్గుణకాండ కాండసం జనిత పరాక్రమ క్రమ విశారద శారద కందకుంద చందన ఘనసార సారయస దాశరథి కరుణాపయోనిధి. చూడండి, దాశరథి శతకం మనకి కంచర్ల గోపన్న గారు రాశారు. 17వ శతాబ్దం దాశరథి శతకం. దయకు సముద్రుడవైన రామ, బంగారంతో నేసిన విశాలమైన వస్త్రాలను ధరించావు. పదునైన గొడ్డలి అంచుతో సంసారమనే అడవిని నాశనం చేసి సజ్జనులను రక్షించావు. దేవతలు స్తుతించే గుణాలను కలిగి అగ్ని వంటి శౌర్య పరాక్రమాలతో నిండి శరత్తులోని మేఘమాలిక వలె అలరినావు. నీవు మంచి మల్లెల వలె, గంధం వలె పరిమళాన్ని కలిగి పచ్చకర్పూరం వంటి కీర్తితో మెరుస్తున్నావు అని భావం. నిండు విస్తరాకు నిశ్చలంబుగ నుండు, ఏమి లేని విస్తరెగిరిపడును. వినయియగు వివేకి విర్రవీగు జండు, మాచిరాజు మాట మనుల మూట. మాచిరాజు మాట మనుల మూట. చూడండి, మాచిరాజు గారు. మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దం మనుల మూట శతకం. మాచిరాజు మాట మనుల మూట అని రాసుకున్నారు అతను మకుటం. వడ్డించిన విస్తరి నిండుగా నిశ్చలంగా ఉంటుంది. వడ్డించిన విస్తరాకు గాలికి ఎగిరిపోతుంది. అలాగే వివేకి వినయంతో ఒప్పారుతాడు. అవివేకి మిడిమిడి జ్ఞానంతో పతనం అవుతాడు. పెద్దల మాటలు మనుల మూటలుగా భావించి జీవించాలి అని భావం. సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునన్ శీలమున్ నతిశాంతత్వము చిత్తశుద్ధికరము హృద్యత్మయున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబు గాకుండా సమ్మతికిం జేరువ మీ నివాస సుఖమున్ మా నాథ నారాయణ. చూడండి, ఇక్కడ మత్తేవం. చూడండి, ఇక్కడ నారాయణ అనే మకుటం ఉంది కదా, ఇది నారాయణ శతకం అన్నమాట. నారాయణ శతకం బమ్మెర పోతనామాత్యుడు గారు రాశారు. 15వ శతాబ్దం. లక్ష్మీపతివైన నారాయణ ఎల్లప్పుడూ సదాచారాన్ని పాటించడం, సత్యాన్ని పలకడం, భూతదయ కలిగి ఉండడం, చక్కని నడవడిక, వినయం, శాంతం, చిత్తశుద్ధినిచ్చే ఆత్మజ్ఞానం, ధ్యానం, దైవం, ధర్మాచారం, సర్వజీవులకు మేలు చేయడం మొదలైన సద్గుణాలు వదలకుండా ఉండే ప్రజ్ఞావంతునికి నీ సన్నిధి లభిస్తుంది. తెలుగే కదండి, అర్థమవుతుందని వివరించడం లేదు. వరులపై శత్రుత్వముంచకుండిన జాలు నుపవాసములు నిత్యముండినట్లు పరుల మనస్సు నొవ్వ బల్కకుండిన జాలు జతురత వేదముల్ చదివినట్లు ఇతరుల సొమ్మాశ్రయించకుండిన జాలు నోపికతో ధర్మమొసగినట్లు వారు వీరని పర్వకుండిన జాలు దివ్య తీర్థములకు దిరిగినట్లు. చాడి మాటల నొకరిపై సాహసమున బెట్టకుండినన్ జాలు
గుడుగు కట్టినట్లే పుడమి శ్రీవల్లి వేడు సత్పుర నివాస వనిత నరసాంబ బ్రోవుమా వరదరాజా. చూడండి ఇక్కడ వరదరాజా శతకం. గుండ్లపల్లి నర్సమ్మ 20వ శతాబ్దం వారు వరదరాజా శతకం రాశారు. భావం వల్లివేడులో వెలసి నరులను రక్షించే నరసాంబ సమేతుడవైన వరదరాజా ఇతరులపై పగలేని జీవితాన్ని గడిపే అది నిత్య ఉపవాస ఫలితమిస్తుంది. పరుల మనస్సుకు బాధ కలుగకుండా మాట్లాడితే వేదాలు చదివిన సుకృతం లభిస్తుంది. పరుల ధనానికి ఆశపడకుండా ఉంటే దాన ధర్మాలు చేసినట్లవుతుంది. పొరుగువారిని తోలనాడని పరిస్థితే ఉంటే పవిత్ర తీర్థాలను చూసిన ఫలం కలుగుతుంది. పరులపై నింద వేయకుండా బ్రతికితే గుళ్ళు నిర్మించిన పుణ్యం వస్తుంది. కావున మానవులు బ్రతికినంతకాలం ఈర్ష్య అసూయలను విడిచి మనుగడ సాగించాలని భావం. చూడండి, మధుర భాషితములు మాణిక్యముల వోలె శృతినలంకరించి మతివసించు మంజులములు గాని మాటలు నిలువవు విశ్వహిత చరిత్ర వినరమిత్ర. చూడండి, మిత్ర సాహస్రి శతకం. కొండూరు వీర రాఘవాచార్యులు 20వ శతాబ్దం. మిత్ర సాహస్రి శతకం. విశ్వహిత చరిత్ర వినరమిత్ర. మిత్ర ఇక్కడుంది మిత్ర సాహస్రి శతకం. లోకక్షేమం కోరే మిత్రమా, మంచి మాటలు మధురమైనవి, అవి మాణిక్యాల వంటివి. చెవులకింపుగా ఉండే మాటలు మనసులో శాశ్వతంగా ఉంటాయి, కానీ చెడు మాటలు నిలవక నశించిపోతాయి అని భావం. అయిపోయండి పద్యాలు. చూడండి, ప్రక్రియ వచ్చి శతకం కదా. శతకం అనగా 100 పద్యాల రచన. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. 100 నుండి అంటే 100 నుండి 108 అంట. 108 పద్యాలు ఉంటాయి. శతకంలోని పద్యాలు ముక్తకాలు, అనగా ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. శతకంలో ప్రతి పద్యానికి చివరలో ఒక పదం మొదలుకొని 2 పాదాల వరకు మకుటంగా ఉంటుంది. పదాలు కాదండి, పాదాలు. ఒక పదం మొదలుకొని 2 పాదాల వరకు మకుటంగా ఉంటుంది. అంటే ఒక పదమైనా ఉంటుంది అన్ని పద్యాలకి, లేకపోతే 2 పాదాలు కూడా ఉండొచ్చు. చూడండి, మనకి వేమన శతకంలో అయితే ఒక పాదం అంతా ఉంటుంది. విశ్వదాభిరామ వినురవేమ అని ఉంటుంది ఒక పాదం అంతా. ఇక్కడైతే ఒక పదం ఉంది, అలా అనమాట. పాదం అంటే లైన్ అండి, లైన్స్ అనమాట. ఇక్కడ చూసారా, 2 పాదాల వరకు అంటే 2 లైన్ల వరకు ఉండొచ్చు అని, లేకపోతే ఒక పదం నుండి 2 లైన్ల వరకు రాసుకోవచ్చు మనం మకుటం. శతక పద్యాలు ఎప్పుడు నైతిక విలువలను తెలియజేస్తాయండి. నైతిక విలువలు అంటే మంచి చేయాలి అని చెప్పే మంచి స్వభావం ఉండాలి మనుషులకి అనే చెప్పేదే నైతిక విలువలు. నెక్స్ట్ మనం అర్థాలు చూద్దామండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారండి, దానికైతే అర్థాలు ఇచ్చారు, చూద్దాము. కనక విశాల చేల భవకానన సాతకుఠారధార సజ్జల పరిపాలనాశీల దివిజస్తుత సద్గుణ కాండసం జనిత పరాక్రమ క్రమ సారద కందకుంద చందన ఘనసార సారయస దాసరి కరుణా పయోనిధి. ఇందాక మనం చదివాం కదండి 9 పద్యాల్లో. ఇగో ఈ పద్యానికైతే అర్థాలు స్పెషల్గా ఇచ్చారు, ఇక్కడ చూద్దాము. దశరథుని కుమారుడవైన ఓ రామ, కరుణ దయకు పయోనిధి సముద్రము వంటి వాడా, కనకచేల బంగారంతో నేసిన వస్త్రము కట్టి, విశాల పెద్దదైన భవకానన సంసారమనే అడవిని, సాత పదునైన కుటారధార గొడ్డలి అంచుతో నాశనం చేసి, సత్ ప్లస్ జన మంచివారిని, పరిపాల రక్షించుట అనే శీల గుణము కలవాడ, దివిజ దేవతల చేత స్తుతింపబడిన వాడ, సద్గుణ చక్కని గుణముల యొక్క కాండ సముదాయం గల
కాండ సంజనిత, నీటి యందు పుట్టిన అగ్నివలే. చూడండి ఇంకా ఉన్నాయి. పరాక్రమ, శౌర్య పరాక్రమములందు క్రమ, సరి అయిన. విశారద, నేర్పుగలవాడ. శారద, శరత్కాల. కంద, మేఘం వంటివాడ. కుంద, మొల్లల వలె. చందన, మంచి గంధం వలె. ఘనసార, కర్పూరం వలె. సారయాస, సారయస, స్వచ్ఛమైన కీర్తి గలవాడ. నెక్స్ట్ అండి, ఇది పిల్లలకి యాక్టివిటీ ఇవి. ఇక్కడ చూడండి కొన్ని అయితే గ్రామర్ ఉంది. చూడండి ఇక్కడ నానార్థాలు. జనని అంటే తల్లి, కోరిక, దయ. కను అంటే చూచు, ప్రసవించు, తెలియు. మతి అంటే బుద్ధి, తలపు, ఇచ్చ. పలుకు అంటే నింద, ఖండము, మాట్లాడు. ధర్మం అంటే పుణ్యం, యాగం, న్యాయం. నానార్థాలండి అవి. ఇక్కడ పర్యాయ పదాలు ఉన్నాయి. పలాయనం, పారిపోవు, పరిగెత్తు. కార్యం, కార్యం, పని, కర్మ. వీణుల విందు, చెవులకింపు, శ్రావ్యం. వెలుగు, కాంతి, ప్రభ. ప్రకృతి వికృతులండి. కార్యం అంటే కర్జం. ఇక్కడ చూడండి కార్యం, కర్జం మనం ఎత్తకాలన్నమాట. కథ, కథ. శ్రీ, సిరి. చూడండి చదవాలి. భాష, భాష, భాష. భోజనం, బోనము. చూడండి మనకి ఇక్కడ సందులు ఉంటాయి కదా, వాటి సూత్రాలు ఇచ్చారు, రాసుకోండి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధిని ఇక్కడ 8th క్లాస్లో పిల్లలకి నేర్పుతున్నారనమాట. సవర్ణ దీర్ఘ సంధి ఆ, ఈ, ఊ, రూలకు సవర్ణాచ్చులు పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. గుణసంధి అకారానికి ఈ, ఊ, రూలు పరమైతే వరుసగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశంగా వచ్చి గుణసంధి జరుగుతుంది అని కింద తరగతుల్లో తెలుసుకున్నారు. ఇక్కడ చూడండి విద్యార్థి, విద్యా ప్లస్ అద్ది సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం గుణసంధి. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రులు గుణసంధి. మహర్షి, మహా ప్లస్ ఋషి గుణసంధి. మహా, హా, మహా అంటే ఆ కదండి, రూ ఇక్కడ రూ వచ్చింది కాబట్టి ఇది గుణసంధి. గజ, ఆ, ఇక్కడ ఈ స్టార్టింగ్ లెటర్లు చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి సూత్రం అదే చెప్పారు కదా గుణసంధికి. అకారానికి ఈ, ఊ, రూలు 3. ఈ, ఊ, రూలు పరమైతే వరుసగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశం అవుతాయి. మహార్, ఆర్ అని వస్తుంది చూసారా. మహార్షి, హర్షి, ఏ, ఓ, ఆర్. ఇక్కడ రా ఉంది కదా, మనకి తెలుస్తుందండి. ఎక్కువ చేయాలన్నమాట. ఎక్కువ పదాలు ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది. చూడండి 2 కలిపితే జా ప్లస్ ఈ, గజే. ఏ వచ్చింది కదండి, గజేంద్రుడు. జాను ఈని కలిపితే జే, ఏ వచ్చింది. అలాగే హాని, రూని కలిపితే ఇక్కడ ఆర్ వచ్చింది. మహార్షి, మహార్షి. ఇక్కడ ఆర్ వచ్చింది. ఏ, ఓ, ఆర్లు ఏకాదేశం అవుతాయి అన్నారు కదా, అవి అన్నమాట. ఈ 2 కలిపినప్పుడు మనం పలికేది ఈ లెటర్స్ పలుకుతాం అన్నమాట. అప్పుడు గుణసంధి వస్తుంది. సూత్రం 10 సార్లు చదువుకోవాలి. ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలి. 10 సార్లు చేస్తే మనకు గుర్తుంటుంది. విద్యార్థి, విద్యా, ఆ వస్తుంది. విద్యా, ఆ కదా, విద్యా, ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, ఊ ప్లస్ ఊ అలా వస్తే మనకి సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ చూడండి ఓ వచ్చింది. ఏ, ఓ, ఆర్లు కదా, ఇక్కడ ఓ వచ్చింది. ఇక్కడ ఈ పదాన్ని లాస్ట్ లెటర్ని ఈ లెటర్ని కలిపితే సూర్యో, యో, ఓ. ఇలా ఈ చివరి లెటర్స్ చూసుకోవాలన్నమాట. విద్యా, ఆ ప్లస్ ఆ, అలా సందులండి. మరికొన్ని సందులు ఇక్కడ ఇచ్చారు. ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులు ఊరక ఉత్వసంధి. చరణ ప్లస్ అభివాదం, చరణాభివాదనం సవర్ణ దీర్ఘ సంధి. కట్టిన ప్లస్ అట్లే, కట్టినట్లే అత్వసంధి. షష్ఠి తత్పురుష సమాసాన్ని ఇచ్చారు. కు, యొక్క అనే విభక్తి ప్రత్యామ్నాయాలను ఉపయోగించి కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి. షష్ఠి తత్పురుషకి యొక్క అని వస్తుంది కదండి. చూడండి ఇక్కడ షష్ఠి విభక్తి
మనం విభక్తులు నేర్చుకుంటే మనకి సమాసాలు ఈజీ అవుతాయండి. షష్ఠి విభక్తి చూడండి, ఇక్కడ యొక్క, కు, కిన్, కున్, యొక్క కదా, కిన్, ఎన్ ఎన్ అని వస్తుంది, అవి వదిలేయండి. కీ, కు, యొక్క ఉంది చూడండి, అవి ఇక్కడ మనకి షష్ఠి వస్తాయి అన్నమాట. లోపల వీటికి షష్ఠి రాయాలి. విశ్వహితం, విశ్వమునకు హితం, కు షష్ఠి తత్పురుష. సత్పురుష నివాసం, సత్పురుషుల యొక్క నివాసం షష్ఠి తత్పురుష. పరోపకారం, పరులకు, కు ఉపకారం. గురుచరణములు, గురువు యొక్క చరణములు యొక్క, కూను యొక్క ఉపయోగించి షష్ఠి తత్పురుష రాయండి అన్నారు. అయిపోయింది. విగ్రహ వాక్యాలు. జనని జనకులు, జననీయును జనకుడుయును ద్వంద్వ సమాసం. ఘనసారం, ఘనమైన సారం విశేషణ పూర్వపద కర్మధారయ. చిత్తశుద్ధి, చిత్తయునందు శుద్ధి సప్తమి తత్పురుష సమాసం. మనకి ఇక్కడ ఛందస్సు కూడా ఇచ్చారండి. మనకి ఛందస్సులో ముఖ్యంగా రావాల్సినవి ఇవి కదా, యమత, రాజబాన్స. ఇలా రాసుకోండి. యమత, రాజబాన్స అని గుర్తు చేసుకోండి. ఫస్ట్ ఎప్పుడు మాకి 3 గురువులు ఉంటాయి. యమత, రాజ, భానస, నాకి 3 లఘువులు ఉంటాయి, మాకి 3 గురువులు ఉంటాయి. ఇక్కడ లఘువు, ఇక్కడ గురువు, ఆపోజిట్ అనమాట. ఈ మూడిట్లకి ఆపోజిట్, ఈ మూడిట్లకి ఆపోజిట్. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. ఇవన్నీ మనకి ఛందస్ నేర్పిస్తున్నారండి పిల్లలకి. చూడండి, ఛందస్ మీకు ఇదివరకే వచ్చి ఉంటుంది, ఒకసారి గుర్తు చేస్తాను. మనకి 4 ఉంటాయి కదండి. ఉత్పలమాల, చంపకమాల, మత్తేబం, శార్దూలం 4 ఉంటాయి. ప్రతిదానికి ఒక్కొక్క సూత్రం అయితే ఉంటుంది. ఉత్పలమాలకి భరణ బబరవ, చంపకమాలకి నజభజ రజర, మత్తేబంకి సబరణ మయవ, శార్దూలంకి మసజస తతగా ఇలా ఉంటాయి కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. భరణ బబరవ చూడండి, ఇదైతే రాసుకోవాలి ఫస్ట్ ఎగ్జామ్లో. భరణ బబరవ, బా అంటే చూడండి గురువు, లఘువు. ఇలా మనకి ఒక పద్యంలో పాదం ఇస్తారు. మనకి ఇదిగోనండి, ఇక్కడ రాశారు కదా, చా అని చంపకమాల అనమాట. ఇది మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం కదా. చూడండి, కనక, ఇదిగోండి ఇక్కడ 3 అక్షరాలు తీసుకోవాలి. 3 అక్షరాలు తీసుకున్న తర్వాత వాన, ఈ 3 1, ఈ 3 1, ఈ 3 1, ఇలాగా 3 ఇక్కడ రా తర్వాత ఇలాగా 3 తీసుకుంటామండి. చంపకమాల సూత్రం ఏంటో గుర్తుపెట్టుకోవాలి. నజబజ జజరా, నాకేంటి 3 లఘువులే ఉంటాయి. లఘువు అది మనం గుర్తుపెట్టేసుకుని వేసేసుకోవచ్చు ఫాస్ట్గా. నాకెప్పుడు చంపకమాల ఎప్పుడు నజబజ జజరా, నాకెప్పుడు 3 లఘువులతో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను కదండి, ఎప్పుడు 3 లఘువులు, 1 2 3. మాకెప్పుడు 3 గురువులు. దీర్ఘాలు ఉంటే గురువులు, దీర్ఘాలు లేకపోతే లఘువులు అనమాట. అయితే నజబజ జజరా కదా, నాకి 3 లఘువులు రాసాం. నా జా చూసుకోండి, లఘువు, గురువు, లఘువు. జాకి ఏంటి లఘువు, గురువు, లఘువు వస్తాయి చూడండి. తర్వాత చూడండి, ఇదిగోండి, ఇది లఘువు, ఇది గురువు, ఇది లఘువు. ఎందుకంటే ఇక్కడ దీర్ఘం లేదు, ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ దీర్ఘం లేదు. అక్కడ కనిపించకపోతే ఇక్కడ చూడండి, ప్రతి లైను అలాగే ఉంటాయండి. ఇదిగోనండి, ఇక్కడ లఘువు, ఇక్కడ గురువు, ఇక్కడ లఘువు, దీర్ఘం లేదు కదా. అలా అన్నమాట. ప్రతి పాదము ఆ చంపకమాలవే ఉంటాయి. మనం సూత్రాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఛందస్సు చెప్పండి అంటే వేరే వీడియోలో స్పెషల్గా చెప్తానండి, లెంత్ ఎక్కువైపోతుంది ఈ వీడియోకి అయితే. నెక్స్ట్ చూద్దాము. చిన్నదైతే మనకి ఇక్కడ పాఠాంత చూడండి, ఇక్కడ ప్రతి పాఠానికి చివర పాఠాంత అంశము అని చిన్నది ఇస్తారండి. ఇక్కడ చిన్న ప్యారడీ అని ఇచ్చారు. అరయన్స్ ప్యారడీ అంటే ఒక మంచి పద్యానికి ఒక ప్యారడీ రాస్తారనమాట. మనం ఇప్పుడు సినిమా పాటలకి ప్యారడీ సాంగ్స్ రాస్తాం కదా, అలాగనమాట. ఒక మంచి పద్యానికి కామెడీగా వేరొకటి రాస్తారు, అది ప్యారడీ. చాలా ఉన్నాయంట అలాంటివి. చూద్దామండి.
సంతను పుత్రుడపై వెదురుపై అక్రూరుపై కుజ్జపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపైన్ నందవజ్రశ్రేణిపై పరగన్ కల్గు భరవత్ కృపారసము నాపై కొంత రానిమ్ము నీ చరణాంబులు నమ్మినాను జగదీశ కృష్ణ భక్త ప్రియ అనేది మంచి పద్యం అయితే దానికి ప్యారడీగా రాశారండి. వడపై ఆవడపై పకోడీపై హల్వా కోవాపై కారపున్ పొడిపై చట్నీలపై రవిడ్డిలపైన్ బొండాపైన్ జాంగిరి షుడిపై పారు భవత్కృపారసము ఇచ్చకొంత రానిమ్మునే నుడుకున్ కాఫీను ఒక్క గుక్క కొనవే ఓ కుంభలంబోదర. ఇక్కడ మనకి ప్యారడీ అంటే ఏంటో రాశారండి. ప్యారడీ అనగా అనుకరణ. ఒక పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసిన రచన ప్యారడీ. తెలుగు పద్యాలకు ప్యారడీ రచనలు కోకొల్లలు. ప్రసిద్ధమైన కవితకు అదే రూపముతో చమత్కారజనకంగా చెప్పే మరొక కవితే ప్యారడీ. అయిపోయిందండి. నెక్స్ట్ లెసన్ నా యాత్ర నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.